తెలంగాణలో విద్యా బలోపేతానికి విద్యా కమిషన్ 350 పేజీల పైచిలకు ఒక రిపోర్ట్ని అయితే అందించినటువంటి సందర్భం. స్వయంగా విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికే ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్ ఆ యొక్క రిపోర్ట్ని అయితే అందించారు. ఇక ఆ రిపోర్ట్ పైన ప్రొఫెసర్ కోదండరామ్ ఏమనుకుంటా ఉన్నారు, ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలపైన ఎట్లా విశ్లేషిస్తూ ఉన్నారు, అసలు టీజేఎస్ పార్టీ తరఫున ఆ రిపోర్ట్ను ఎలా చెప్పబోతా ఉన్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, విద్యా కమిషన్ రిపోర్ట్ మీరు చదివారని అనుకుంటున్నాను. లేదు, ఇంకా చదవలేదు. చాలా వరకు సాఫ్ట్ కాపీ దొరికింది. ఆ సాఫ్ట్ కాపీ చదవటం కూడా కొంచెం కష్టమే. చదువుతాను తప్పకుండా, ఎందుకంటే చాలా విషయాలు నేను ఆకునూరు మురళి గారి ఇంటర్వ్యూలో ఆయన ఏమేమి ఉన్నాయి ఆ రిపోర్ట్లో అనేది చూసి తెలుసుకున్నా. ఓకే. తర్వాత కొంచెం పైన ఆ రిపోర్టును ఒకసారి చూడటం జరిగింది. దాని విషయ క్రమం ఓకే అది కూడా చూసిన పీఠిక కాబట్టి రిపోర్టుని ఇంకా మొత్తంగా చూడలేదు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ రిపోర్టును సమగ్రంగా ఎవరు చూడకుండా అనేది దాని మీద కామెంట్ చేస్తారు. ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించి, టీచర్లకు సంబంధించి వాళ్ళకు జీతభత్యాల పైన దానిలో చర్చించడం జరిగింది. దాని విషయంలో ఉపాధ్యాయ సంఘాలు చాలా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఆ రిపోర్ట్. దాన్ని ఎట్లా చెప్తారు? విషయం ఏంటంటే ఆయన చాలా దేశాలు తిరిగిండు, చాలా రాష్ట్రాలకు పోయిండు, తెలంగాణలో చాలా గ్రామాలకు వెళ్ళిండు, చాలా స్కూళ్ళు చూసిండు, పిల్లలతో మాట్లాడిండు, టీచర్లతో మాట్లాడిండు, తల్లిదండ్రులతో కూర్చొని వాళ్ళని అడిగి అనేక విషయాలు తెలుసుకున్నాడు. అంత తెలుసుకున్న తర్వాత ఆయనకు ప్రేమ ఉంది, పిల్లలకు మంచి చదువు రావాలి, అట్టడుగు వర్గాలు పైకి రావాలంటే అది తప్ప ఇంకొక మార్గం లేదు అని ఆ పట్టింపుతో ఆయన ఒక శ్రద్ధ పెట్టి అనేక విషయాలు తెలుసుకోవటమే కాక మన ఇబ్రహీంపట్నం దగ్గర ఆరుట్ల గ్రామంలో వాళ్ళు ఆ స్కూలు అభివృద్ధిని నేను చూసిన స్వయంగా. ఆడికి వెళ్ళి ఆ స్కూల్ చూపిస్తున్నారు. ఆ స్కూల్ని నేను చూసిన, దాని అభివృద్ధి గురించి అక్కడున్న టీచర్లతోనే కాదు, ఆ స్కూల్ కమిటీ వాళ్ళతో మాట్లాడినా, పేరెంట్స్ తల్లిదండ్రులతో మాట్లాడినా వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఆ స్కూల్ని చూసి. అది ఒక రకంగా ఆ ప్రాంతంలో వాళ్ళకు ఒక సింబల్ గా మారింది. హైదరాబాద్కు చార్మినార్ ఎట్లనో వాళ్ళకి ఆ స్కూల్ ఒక సింబల్ గా మారింది. అట్లా అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి మురళి గారు ఏదైనా ఒక మాట, అందులో ఏదైనా కొంతమందికి ఇబ్బంది కలిగించే మాట ఉంటే ఉండవచ్చు కాక, కానీ ఆయన స్థూలంగా విద్యకు సంబంధించి ఆ నివేదిక అనేది చాలా మంచి అంశాలను కలిగి ఉండే అవకాశం ఉంది. అందుకని సమగ్రంగా దాన్ని చదవకుండా మాట్లాడటం కూడా మళ్ళీ నేను తప్పు చేసిన వాడినే అవుతా. అందుకని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ముందు నివేదికను సమగ్రంగా చదువుదాం, చదివినాక అప్పుడు దాని గురించి చర్చ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. రియంబర్స్మెంట్ ను తీసివేయాలని చెప్పేసి దానిలో క్లియర్ గా రాసి ఉంది. రియంబర్స్మెంట్ వల్ల ఏదైతే కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయో అవే డెవలప్ అవుతా ఉన్నాయి, ఇది ఒక విద్యా వ్యాపారంగా కనబడతా ఉందని దానిలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రియంబర్స్మెంట్ విషయంలో చెప్పినటువంటి అంశాన్ని ఎలా చెప్తారు? చూడాలి, నేను చూస్తే గానీ చెప్పలేను. అంటే ఆయన అందరికీ విద్యా సంస్థలు అందుబాటులోకి రావాలనేది ఆయన లక్ష్యం. అవును, ఆ లక్ష్యం నుంచి, ఆ కోణం నుంచే విద్యా వ్యవస్థను చూడటం జరిగింది. కాబట్టి విద్యార్థులకు నష్టమయ్యే విషయం, రాష్ట్రంలో విద్యా వికాసానికి విఘాతం కలిగించే విషయం అందులో ఉండదనేది ఒకటి మాత్రమే నేను చెప్పగలను. గురుకులాలను ఒకే ప్లేస్లో పెట్టాలి. ఇప్పుడు కులాల వారిగా ఎస్సీ గురుకులాలు, బీసీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు ఏదైతే ఇట్లా విడివిడిగా ఉన్నాయో అట్లా ఉండకుండా ఒకే ప్రాంతంలో ఉండాలి అనేటువంటి అంశాన్ని దానిలో పొందుపరచడం జరిగింది. ఇట్లా ఒకటే ప్రాంతంలో ఉండాలనే దాన్ని మీరు ఎట్లా చెప్తారు? ఇంకా వివరాలు ఏవైనా నేను చదివినాక ఒక వారం పోతే మీరు అడిగితే నేను గట్టిగా చెప్తాను. ఓకే, తప్పకుండా దానిపైన మాట్లాడతాను. ఎస్, వెలుగుమట్లకు మీరు వెళ్ళడం జరిగింది సార్. ఖమ్మం జిల్లాకు సంబంధించి వెలుగుమట్ల కూల్చివేస్తున్న ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏంటి అసలు అక్కడ అది భూదాన్ భూమా కాదా అనే దానికి ఇప్పటికైతే స్పష్టత రాలేదు. ఇచ్చినటువంటి భూదాన్ వాళ్ళేమో మేమే ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఇక 2014లో దానికి సంబంధించినటువంటి పత్రాలు మా దగ్గర ఉన్నాయని వాళ్ళు పత్రాలు కూడా చూపిస్తా ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు బాధితులు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, కలెక్టర్ వాళ్ళేమో అది ప్రభుత్వ భూములు అని చెప్తా ఉన్నారు. మీరు వెళ్ళినప్పుడు ఏం తేలింది అసలు అక్కడ? ఏదైనా అది ప్రైవేటు భూమి అయితే కాదండి. ఓకే, నాకు అర్థమైనంత మేరకు దాదాపుగా అక్కడ ఎవరిని అడిగినా చెప్తున్నది ఏంటంటే అది భూదాన్ భూమి.
మధ్యన కొంతమంది రైతులకు పట్టాలు ఇచ్చినట్టున్నారు ఆ భూదాన్ భూమి. ఉమ్, వాళ్ళు దున్నుకోకపోవటం వల్లనో ఏ కారణం చేతనో అవి రద్దయింది. ఓకే. ఆ వివరాలు నాకు తెలియదు, కానీ రద్దయినాయి అనేది మాత్రం అక్కడ ఉమ్, స్థానికంగా మేము కలిసిన వ్యక్తులను అడిగినప్పుడు మాకు అందిన సమాచారం. ఆ తర్వాత కొంతమంది పేదలు అక్కడ గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఉమ్, ఆ, దాదాపుగా వాళ్ళని అడిగితే ఒక 50-60 రకాల వృత్తులు చేసుకునేటోళ్ళు అక్కడ ఉంటారు. ఉమ్, ఇళ్లల్లో పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, ఉమ్, ఈ ఇల్లు కట్టే పనుల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాల వృత్తులు చేసే వాళ్ళు ఉన్నారు. అందరు కూడా పేదలే. ఉమ్, ఊళ్ళల్లో బతుకుదెరువు అవకాశాలు లేక పట్టణానికి వచ్చి ఉమ్, పట్టణంలో ఒక బతుకుదెరువు అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. అటువంటి మరి వాళ్ళు ఇవాళ ఇక్కడ పేదలకు ఇంకొక బయట కిరాయికి ఉండలేని పరిస్థితి. ఉమ్, కిరాయి కట్టడం కూడా ఆర్థికంగా పెనుభారం అయిపోయినటువంటి వాళ్ళు ఉమ్, అక్కడ గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఉమ్. వాళ్లకు గవర్నమెంట్ వైపు నుంచి విద్యుత్ కనెక్షన్ల కోసం, అవును. అదేవిధంగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.